దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో సహకార భారతి వ్యాప్తికి ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ సహకార భారతి అధ్యక్షులు ఉన్నారు. అన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు ఎడ్లపాటి రఘునాథ బాబు. నేను ప్రస్తుతం సహకార భారతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అభివృద్ధిలో ఇది ఒక మెట్టు. సొంత భవనం ఉండటం అనేది, అది సొంత ఇల్లు ఉంటే ఎంత ప్రెస్టేజో ఇది అంతే ప్రెస్టేజ్. కాబట్టి ఇది ఇంకా చాలా అభివృద్ధి చెందటానికి ఇది ఒక సోపానం అవుతుంది. ఉపేందర్ రెడ్డి గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వారు స్వయంగా వారి బ్యాంకు అయ్యి విస్తృతపరచుకోవడంతో పాటు రాష్ట్రం మొత్తం సహకార వ్యవస్థనే బలోపేతం చేయడానికి వారు చాలా కృషి చేస్తున్నారు. సహకార భారత్ ఆంధ్రప్రదేశ్లో సహకార భారతి మొదలైంది. అసలు సహకార భారతి ఏంటంటే అంత్యోదయ, అత్యంత పేదవారు కూడా అభివృద్ధి ఫలాలు భాగస్వాములు అవ్వాలి, వారు కూడా అభివృద్ధి చెందాలి, అందరికీ అభివృద్ధి అనేది అందరికీ అందాలి అనేది ఇది దాన్ని మూల సిద్ధాంతం. దానిలో భాగంగా ఈ సహకార భారతి సహకార రంగం దేశవ్యాప్తంగా బలోపేతం అవ్వాలనేది మా ఉద్దేశం. తద్వారా అందరూ బాగుపడాలి. చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు తృప్తి. ఎందుకంటే పేదవారికి ఇప్పుడు ఎవరైతే వారికి సహాయం అందదో అటువంటి వారికి సహాయం, హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి వారిని పైకి తీసుకురావటం. చిన్న చిన్న సమస్యలతో సహకార రంగంలో వ్యవస్థలు కొన్ని సొసైటీస్ అన్నీ కూడా కొట్టుమిట్టాడి వారికి దిశ దశ ఎవరు మార్గదర్శనం చేసే పరిస్థితి లేని సందర్భంలో అటు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, లేకపోతే వారికి పరిధి కొంతవరకే. కాబట్టి మా ఒక ఎన్జిఓలాగా ఈ సహకార రంగంకి అన్ని రకాల చేయూత ఇచ్చి వారి చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు అవన్నీ కూడా తీర్చి దానికి మేము చేస్తున్నటువంటి పని నాకు చాలా తృప్తి ఇస్తూ ఉంది. ముఖ్యంగా ఉపేందర్ రెడ్డి గారికి మరొకసారి శుభాభినందనలు. వారు ఇంకా చాలా బాగా ఇది ఎస్టాబ్లిష్ అయ్యి ప్రజలకి సేవ చేసే అదృష్టం వారికి కలుగుతుందని ఆశిస్తున్నాను.